కనాన్ ఐగుప్తు 40 సంవత్సరాలు, జాగ్రత్తగా వినండి, ఎప్పుడు జరుగుతుంది ఇది? 40 సంవత్సరాలు ఆరు అరణ్యయాత్రలో ఆ అరణ్యయాత్ర వాళ్ళు అరణ్యయాత్రలో వారు కొనసాగుతూ ముందుకు నడుస్తూ ఇంకా ఆల్మోస్ట్ కనాను చేరుకోవడానికి దగ్గరలో ఉండగా వారు ఏమంటున్నారంటే, అసలు ఎందుకు వచ్చాం మేము, చచ్చిపోయినా బాగుండేది, ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు మమ్మల్ని అని చెప్పి వారు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు, వాదిస్తున్నారు. చూడండి ఏం మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటున్నారు? 4వ వచనంలో, అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి అని చెప్పి మోషే మీదను అహరోను మీదను వారు ఏం చేస్తున్నారంట? సనుగుతున్నారంట. దేనికి తెచ్చారు వీళ్ళు? అక్కడ చంపేయడానికి, వారిని నిర్మూలన చేయడానికి, వారిని ఆ అరణ్యంలో పాతిపెట్టడానికి తీసుకొచ్చారా? దేనికి తీసుకువచ్చారు? జాగ్రత్తగా వినండి. మనం కూడా దేవుని మందిరానికి దేనికి వస్తున్నాం? లోకాన్ని విడిచిపెట్టి, లేకపోతే మన యొక్క పాత రోత జీవితాలను మనం విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి మనం దేనికి వచ్చాం? దేవుని సన్నిధికి దేనికి వచ్చాం? దేవుని సన్నిధికి దేనికి వస్తున్నాం అంటే దేవుని రాజ్యం చేరుకోవడానికి వస్తున్నాం. అంతేగాని ఇంక వేరే బెనిఫిట్స్ కోసం వేరే ఏదో. దేవుని సన్నిధికి వస్తే అవి కూడా ఉంటాయి. దేవుని సన్నిధికి వస్తే మనం స్వస్థత పొందుకుంటాం, దేవుని సన్నిధికి వస్తే మనకి నెమ్మది దొరికిద్ది, దేవుని సన్నిధికి వస్తే మనకి ఆశీర్వాదం లభిస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు తర్వాత ఇచ్చేవి. ముందు దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? నిత్య జీవం ఇస్తానంటున్నాడు. దేవుని సన్నిధికి మనం లోకాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు అనే బానిస బ్రతుకుని విడిచిపెట్టి వీరు దేనికి వచ్చారంటే నిత్య జీవం, కనాను చేరుకోవడానికి వారు వచ్చారు. కానీ దేనికి వస్తున్నారు? మేము దేనికి వచ్చామంటున్నారంటే వీళ్ళు మేము చచ్చిపోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని చెప్పి వారు మోషేతో వాదిస్తున్నారంట. ఇంకా ఏమంటున్నారు చూడండి, వాళ్ళు ఒక మాటతో ఆగల. మోషే ఎందుకు 10వ వచనంలో ఆ మాట పలకవలసి వచ్చింది? ఏ మాట అంటే ద్రోహులారా అని పలకవలసి వచ్చింది. చాలా కఠినమైన మాట. ఎంత కఠినమైన మాట అంటే అది బైబిల్ గ్రంథంలో మరొక చోట కీర్తన గ్రంథంలో ఏమని రాసి ఉండదంటే, మోషే కాని మాట పలికెను అని రాయబడి ఉంటుంది. ఏ మాట పలికాడంట? కాని మాట. సరే, మోషే ఆ మాట ఎందుకు పలికాడో మనం పక్కన పెట్టినట్లయితే, నిజంగా ఇశ్రాయేలు ప్రజలు నిజంగా దేవుని చేత పిలువబడి, దేవుని చేత రక్షింపబడి, దేవుని చేత ఎన్నుకోబడిన దేవుడు వీరు నా ప్రజలు అనుకున్న వారు ద్రోహం చేసేవారికి ఎందుకు మారిపోతున్నారు? ద్రోహులుగా ఎందుకు పిలువబడుతున్నారు అనేది మనం పరిశీలన చేసినట్లయితే మనం వారు అన్న మాటలో జరిగిన సంఘటనలు మనం ఆలోచన చేయాలి, చదువుకోవాలి. ఏమంటున్నారు చూడండి, చంపేయడానికి మమ్మల్ని తీసుకొచ్చారు అని అంటున్నారు ఒకటి విషయం. తర్వాత ఇంకేమంటున్నారు? 5వ వచనంలో, ఈ కాని చోటికి మమ్మల్ని తీసుకువచ్చుటకు, కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మను ఎలా రప్పించితివి. కాని చోటు అంటే చెప్పాలి. కాని చోటు అంటే ఎందుకు ఇక్కడ ఏముందని, ఏం పనికిరాని దానికి మమ్మల్ని తీసుకొచ్చావు అని చెప్పి ఆ ప్రాంతంలో ఏముంది వారితో పాటు, జాగ్రత్తగా వినండి, ఆ చోటులోనే వారు అన్న చోటులోనే వారితో పాటు దేవుడి సేవకుడు ఉన్నాడు. అంతేకాకుండా దేవుని సన్నిధి అక్కడ ఉంది. జాగ్రత్తగా వినండి, వారు దేన్ని కాని చోట అంటున్నారు? దేవుడు వారి మధ్యలో ఉన్నారు. దేవుడు వారి మధ్యలో ప్రత్యక్షపు గుడారంలో, నిబంధన మందసంలో వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా వారు దాన్ని ఏ చోటుగా భావిస్తున్నారు? కాని చోటంట. అదేదో పనికిరాని చోటుగా, అవసరం లేని చోటుగా, అక్కడ ఉంటే మేము చచ్చేపోతాం అని చెప్పి వారు ఏం చేస్తున్నారు? భావిస్తున్నారు, తలుస్తున్నారు. అంతేకాకుండా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే 5వ వచనంలో తర్వాత చదివినట్లయితే, ఈ స్థలంలో ఏమి లేవంట చెప్పాలి. ఈ స్థలంలో ఏమి లేవు? గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు చూడండి, వారు కంప్లైంట్స్ ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో వారు ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నారు? ఏముందండి ఇక్కడ?
వారు మాట్లాడే మాటలు బైబిల్ గ్రంథంలో చక్కగా తెలుగులో ఇంత చక్కగా రాయబడి ఉంది. కానీ మామూలుగా మన వాడుక భాషలో మనం చదువుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే వారు మోషే మీద మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంట. ఏముందండి ఇక్కడ, ఏముందని తీసుకొచ్చావు బాబు ఇక్కడికి, మేము ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావు మమ్మల్ని, ఏముంది ఇక్కడ, తినటానికి ద్రాక్షాలు లేవు, అంజూరాలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి అసలు నీళ్ళే లేవు, అసలు ఈ మట్టి తప్పితే, ఇసుక తప్పితే ఇక్కడ ఏముందని మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపేయటానికి మమ్మల్ని తీసుకొచ్చావు అని మోషే మీద వారు ఏం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలించండి. వీళ్ళు ఎక్కడున్నారండి? 430 సంవత్సరాలు ఎక్కడున్నారు వీరు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో దానిమ్మలు ఉన్నాయా? ఐగుప్తులో ఈ అంజూరాలు ఉన్నాయా? ఐగుప్తు దేశంలో ఏమున్నాయి? ఈ ద్రాక్షాలు ఉన్నాయా? మేము కూడా ఐగుప్తు దేశం వెళ్ళాం మొన్న. ఇజ్రాయెల్ సెప్టెంబర్ నెలలో ఐగుప్తు దేశం ఇజ్రాయెల్ ప్రయాణం వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కనిపించినవి మాకు ఐగుప్తు దేశంలో కనపడలా. ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ చూసినా అసలు రోడ్ల మీద గుత్తులుగా దానిమ్మకాయలు కాస్తున్నాయి. మరి ఐగుప్తులో కనపడలేదే ఆ దానిమ్మలో? ఎక్కడ చూశారు వీళ్ళు? ఐగుప్తులో దానిమ్మలు లేవు, అంజూరాలు లేవు. ఏమున్నాయి అంటే కావాల్సినంత ఇసుక ఉంది. ఏముంది? ఇసుక, దుమ్ము, ఈగలు, భయంకరమైన దోమలు, ఇవన్నీ కూడా ఐగుప్తులో ఉన్నాయి. కానీ వీరు ఏదో ఐగుప్తులో సర్వభోగాలు అనుభవించే వారిలాగా వారు ఏం మాట్లాడుతున్నారు? ఐగుప్తులు అవన్నీ మాకు ఉన్నాయి, కీరకాయలు, ఇంకా ముందేమన్నారు, నిర్గమాకాండంలో ఏమంటారు, మాకు కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, తెల్లగడ్డలు లేవు, ఉల్లిగడ్డలు లేవు అన్నారు. జాగ్రత్త. ఈరోజు దేవుడు మనకి ఎంత ఇచ్చినా, ఏం చేసినా, దేవుడు మనకి ఎంత ఇచ్చినా, ఏం చేసినా మనం ఏమంటున్నామో తెలుసా? మాకు ఏముందండి, ఏం చేశాడండి దేవుడు, మాకు ఏ మేలు పొందుకున్నామండి మేము దేవుడి సన్నిధికి రావటం ద్వారా అని తిరిగి మరలా అదే దేవుడి మీద సనుగుడు, దేవుని సేవకుడి మీద తిరుగుబాటు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇది ఈ నీళ్లు లేకపోవటం అనేది వీళ్ళకి మొట్టమొదటిసారి ఎదురైన సంఘటన కాదు. మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమాకాండంలో ఇది థర్డ్ టైం. ఇది ఎప్పుడంట? మూడవసారి వీరికి నీళ్లు దొరకపోవటం. మనం ముందుకు వెళ్ళినట్లయితే నిర్గమాకాండంలో చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనంలో తీసి చదివినట్లయితే, నిర్గమాకాండము 15వ అధ్యాయం 22వ వచనము 23వ వచనం తీసి చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. మొట్టమొదటిసారి ఇశ్రాయేలు ప్రజలకి నీళ్లు దొరకని మొట్టమొదటిసారి ఎప్పుడంట? వీళ్ళు ఐగుప్తు సైన్యం నుండి వారు ఎర్ర సముద్రాన్ని దాటిపోయిన తర్వాత ఐగుప్తు సైన్యం ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోవటం, చనిపోవటం వీళ్ళు కల్లారా చూశారు. అద్భుత కార్యాలు, దేవుడు చేసిన మహత్కార్యాలు కల్లారా చూశారు. కొంచెం ముందుకు వెళ్ళి ఆ సముద్రం దాటి ముందుకు వెళ్ళి 3 రోజులు నడిచిన తర్వాత వారు త్రాగటానికి నీళ్లు లేవని చెప్పి మరలా సనగటం ప్రారంభించారంట. చూడండి, 25వ వచనంలో ఉంటుంది, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా. వీళ్ళకి చేతనైంది ఏంటి అంటే సనగటం. ఏంటిది చెప్పాలి? సనగటం తప్పితే వీరికి ఏమీ చేత కాదు. ఏం చేయాలి? నీళ్లు లేవు త్రాగడానికి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? అసలు దేవుడు వారికి అటువంటి పరిస్థితుల్ని ఇచ్చిందే వీరు నా మీద ఆధారపడతారని చెప్పి. ఆ తర్వాత వచనాలు మీరు చదువుకున్నట్లయితే 26వ వచనంలో ఏమనుంటుంది? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల. అది దేవుడు ఎందుకు వీరికి ఇటువంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి వారికి అవకాశం, అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి ఆ అనుభవంలోనికి నడిపించాడు అంటే, వీరు నాకు ప్రార్థన చేసి నాకు మొర్రపెట్టి వారికి కావాల్సింది నా నుంచి పొందుకుంటారని దేవుని యొక్క ఉద్దేశం. కానీ వీరికి చేతనైంది ఏంటి? సేవకుడి మీద
సనగటం. సరే అక్కడ ఏం చేశారంటే నీళ్ళు ఉన్నాయి, అవి చేదుగా ఉన్నాయి. దేవుడు మోషేతో మాట్లాడితే మోషే వెంటనే దేవుడు మోషేకి చెప్పాడు, అయ్యా అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేయండి, ఆ నీళ్లు మధురంగా మారతాయి అంటే అలా చేశారు. వెంటనే వారికి ఆ నీళ్లు మధురముగా, మారా జలములు ఎలా మారినాయి అంట, మధురముగా మారినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటిసారి నీళ్లు దొరకకపోతే వాళ్ళు చేసిన పని. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే 17వ వచనంలో 17వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే 17వ అధ్యాయం మొదటి వచనంలో, తర్వాత ఇశ్రాయేలు సర్వసమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యంలో నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో మరలా ఏం చేశారంట, వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. త్రాగటానికి నీళ్లు లేకపోతే వీరు దేవుని సన్నిధిలోంచి అడిగి పొందుకోవాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. ఏం చేయాలంటే వెళ్ళిపోయి వెంటనే సేవకుడి మీద సనిగేయాలి, సేవకుడి మీద అలిగేయాలి, సేవకుడి మీద వాదనకు దిగాలి. సేవకుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు, ఏమంటాడు, అయ్యా మీరు సనిగేది నా మీద కాదు, మీరు ఎవరి మీద సనుగుతున్నారు, దేవుడి మీద సనుగుతున్నారు, దేవుడితో వాదిస్తున్నారు, కాబట్టి ఇది మీకు మంచిది కాదు, మీ కొరకే నేను వెళ్ళి మరలా మొర పెడతాను అని చెప్తే మోషే దేవునికి ప్రార్థన చేయగా, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టగా, మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా అక్కడ హోరేబులో ఒక బండ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పా హోరేబు అంటే ఏంటో, హోరేబు పర్వతం గురించి చెప్పినప్పుడు చెప్పా. హోరేబులో మొట్టమొదటిసారి బండ నుంచి నీళ్లు వచ్చిన ప్రాంతం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు, అక్కడ ఒక బండ ఉంటుంది, నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండను ఏం చేయాలి, కొట్టమన్నాడు. సరే, అక్కడ మండతో ఆ బండ దగ్గరికి వెళ్ళి మోషే బండను కొట్టంగానే విస్తారమైన జల ప్రవాహం అక్కడి నుంచి వచ్చినట్లు, వారు ఆ నీళ్లు త్రాగినట్లు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. అందుకనే దానికి ఏమని పేరు పెట్టారంటే మస్సా లేదా మెరీబా అని పేరు పెట్టారన్నమాట. 7వ వచనంలో ఉంటుంది, చూడండి. నా వాక్య అంశం అది కాదు, అందుకే నేను కొంచెం త్వరగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మస్సా లేదా మెరీబా అంటే దేవునితో వాదించిన ఆ ప్రాంతానికి. మెరీబా అంటే ఏంటి, దేవునితో వాదన. ఏంటంట చెప్పాలి. 3 కింద ఫుట్ నోట్లో 3 అనే సంఖ్యేసి ఉంటుంది, అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే వాదన అని రాయబడి. అంటే దేవునితో వాదన, దేవుని సేవకుడితో వాదన. జాగ్రత్తగా వినండి. వీరు అది రెండవసారి నీళ్లు దొరకపోతే వారు చేసిన రెండవ పని ఏం చేశారు, మోషేతో దేవునితో వాదన. సరే, నిర్గమాకాండం అయిపోయింది, లేవియాకాండం అయిపోయింది, ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా సంఖ్యాకాండంలోకి వచ్చేటప్పటికి అదే పని తిరిగి మరలా. అంటే బైబిల్ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఏమంటారు, కుక్కతోక వంకర అంటారు కదా. అంటే దాన్ని ఎంతమానం దాన్ని స్ట్రైట్ చేయాలన్నా అది అవ్వదు. కాదు, దాన్ని సాగదీసి దానికి ఒక కర్ర కట్టామనుకోండి, ఆ కర్ర కట్టినంతసేపు అది ఏముంటుంది, తిన్నగా ఉంటుంది. మరలా కర్ర తిత్తే ఏమైంది, మన బుద్ధులు కూడా అలాగనే ఉంటున్నాయి. దేవుడు మనకి ఎన్నిసార్లు మేలు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా, దేవుడు మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మరలా మనం ఏం చేస్తున్నాం తెలుసా, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరలా ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి ఏం చేశారు ఇక్కడ. వీరికి నీళ్లు లేకపోతే మరలా దేవుని సేవకుడి మీద సనిగారు. దేవుడు సేవకుడు ఏం చేశాడంటే, జాగ్రత్తగా వినండి, మీకు త్వరగా కొన్ని విషయాలు చెప్తాను. ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో మోషే ఒక మాట పలికాడు. ఏమన్నాడు, ద్రోహులారా వినుడి అన్నాడు. ఏమన్నాడు, ద్రోహులారా వినుడి. చెప్పాలి, కొద్దిమంది అయినా మీరు నోరు తెరిచి మాట్లాడండి, అప్పుడు నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. ద్రోహులారా వినుడి అన్నాడు. మోషే కరెక్ట్ మాట్లాడినట్ట, తప్పు మాట్లాడినట్ట చెప్పండి. కరెక్టే మాట్లాడా, తప్పు మాట్లాడా? కరెక్టే మాట్లాడా? చెప్పండి. మోషే కరెక్ట్ మాట్లాడినట్ట, తప్పు మాట్లాడినట్ల? సరే, మోషే కరెక్ట్ మాట్లాడాడు, తప్పు మాట్లాడాడు, మీకు తర్వాత చెప్తా.
మీకు వాక్యంలో ముందుకెళ్ళిన తర్వాత చెబుతా. మోషే ఒక మాట అన్నాడు, ఆ మాటను మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏ మాట అన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? ద్రోహులారా అన్నాడు. ఎందుకు ఆ మాట అనాలి? ఎందుకు మోషే ఆ మాట పలకవలసి వచ్చింది? మొదటి ప్రశ్న మనం వేసుకోవాల్సింది. ఏ మాట అది? ద్రోహులారా. ఎవరిని అంటారు ద్రోహులారా అని? చెప్పండి. ద్రోహులారా అని ఎవరిని అంటారంటే ద్రోహం చేసిన వాళ్ళని అంటారు. ఎవరిని? ద్రోహం చేసిన వాళ్ళని. ద్రోహం అంటే మోసం అనొచ్చుగా. ద్రోహం అని ఎందుకన్నారు? మోసం వేరు. మోసం అంటే ఏదన్నా విషయంలో మనల్ని నమ్మించి అందులో మనల్ని నమ్మిన విషయంలో మనల్ని నమ్మకంగా మనం నమ్మిన విషయంలో మనకి చెడు చేస్తే దాన్ని ద్రోహం కాదు మోసం అంటారు. ద్రోహం అంటే ఏంటి చెప్పండి మరి? నేను చెప్తాను వినండి. ద్రోహం అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఇన్ని సంఘటనలు ఎందుకు చదివించానంటే, ద్రోహం ఎప్పుడు ద్రోహులారా లేదా ద్రోహం అని ఎప్పుడు అంటారంటే, జరిగిన విషయాలు జరిగిన మేలులు మర్చిపోతే దాన్ని ఏం చేశారంటారు? ద్రోహం చేశారంటారు. అంటే చేసిన మేలులు, అనుభవించిన మేలులు, పొందుకున్న మేలులు అన్నీ కూడా మర్చిపోయి ఆ మేలు ఎవరి దగ్గరనైతే పొందుకున్నామో వాళ్ళనే మనం ఏం చేస్తాం? పొడిసామనుకోండి, లేకపోతే వాళ్ళు కనుగుడ్లో ఏలు పెట్టి పొడిసామనుకోండి, దాన్ని ఏమంటారో తెలుసా? ద్రోహం అంటారు. ఏమంటారు? ద్రోహం. అంటే పక్కనే ఉండి జాగ్రత్తగా వినండి, పక్కనే ఉండి వెనకాల గోతులు తవ్వుతారు చూసారా, వారిని ఏమంటారు? ద్రోహం చేసిన వాళ్ళు అంటారు, ద్రోహులు అంటారు. జాగ్రత్తగా వినండి. ఎందుకు అంత ఆ మాట పలకవలసి వచ్చింది? చాలా కఠినమైన మాట, చాలా భయంకరమైన మాట. ఆ మాట పలికినందుకు చాలా పరిస్థితులు, చాలా నష్టపోయింది ఎవరో తెలుసా? మోషేనే. ఇశ్రాయేల్ ప్రజలు నష్టపోయారా అంటే సరే, ఒక రీతిగా నష్టపోయారు. ఆ తరం వాళ్ళు అసలు వాగ్దాన దేశంలో కనానులో అడుగు పెట్టలా. కానీ వారు పెట్టకపోయారు. ఎవరిని కూడా వారు ఇది చేశారంటే, మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించిన నాయకుడు కూడా ఆ మాట పలకటం ద్వారా దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదం, ఆ యొక్క మేలు ఏం చేయలేకపోయాడు? పొందుకోలేకపోయాడు. జాగ్రత్తగా వినండి. చాలా ఆలోచించదగిన విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఇశ్రాయేల్ ప్రజలు చేసిన ద్రోహం? ఇశ్రాయేల్ ప్రజలు చేసిన ద్రోహం ఏంటి? 2 ప్రశ్నలు. ఎందుకు మోషే ఆ మాట పలకవలసి వచ్చింది? రెండవది ఏంటి ఆ మాట పలకటానికి ఆ ప్రజలు ఎందుకు మోషేని అంతగా రెచ్చగొట్టారు లేకపోతే ప్రేరేపించారు అనేది మనం పరిశీలన చేసినట్లయితే మీకు కొన్ని విషయాలు త్వరగా బైబిల్ గ్రంథంలోంచి నేను వివరించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, వారు దేవుని సేవకుడికి విరోధముగా వ్యతిరేకంగా ఏం చేశారు? పోగయ్యారు. శనిగారు. ముందు పోగయ్యి అప్పుడు ఏం చేశారు? సనగటానికి వెళ్ళారు. గుంపుగా ఒక జనాంగాన్ని ఏం చేశారు? పోగు చేసుకున్నారు. ఈరోజు దేనికి మనం పోగవుతున్నాం? ఎందుకు మనం ద్రోహం చేసిన వారుగా లేకపోతే ద్రోహులుగా మిగిలిపోతున్నాము అంటే, కొన్ని విషయాలకు మనం పోగవుతున్నామంట. అది ఏ విషయాలకి? దేవుని పని కొరకు కాదు, దేవుని పరిచర్య కొరకు కాదు, లేకపోతే ప్రార్థన చేసుకోవడానికి కాదు, లేకపోతే అందరం కూడా కలిసి చక్కగా దేవుణ్ణి ఆరాధించడానికి కాదు. దేనికి పోగవుతున్నాం? బైబిల్ గ్రంథంలో ఒక విషయం మనం హెబ్రీయులు రాసిన పత్రికలు చదువుతాం కదా, సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. కానీ వీళ్ళు దేనికి పోగయ్యారు, దేనికి కూడారు అంటే, దేవుణ్ణి సేవకునికి వ్యతిరేకంగా, అరే మనందరం కూడా కలిసి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేద్దాం పదండి. ఎందుకండి ఏమొచ్చింది అంటే, ఎందుకంటావేంటి? ఏముంది ఇక్కడ? మీకు అర్థం కావట్లేదా? నీళ్ళున్నాయా? తినడానికి ఏమన్నా ఉందా? దానిమ్మ పళ్ళు ఉన్నాయా? ఎన్ని రోజులు అవుతుంది అసలు మనం నీళ్ళు తాగి ఈ దానిమ్మ పళ్ళు తిని? అసలు మీకు అర్థమవుతుందా? మనల్ని అందరినీ కూడా ఇక్కడ చంపేయడానికి మనల్ని తీసుకొచ్చాడు. పదండి మనం వెళ్ళి దేవుని సేవకుడి మీద మనం తిరుగుబాటు చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంట? పోగయ్యారంట. ఒకటి వాళ్ళు పోగయ్యారు. రెండవది దేవుని సేవకుడితో వాదిస్తున్నారు.
సరే చూడండి, దేవుడు సేవకుడు ఏం చేశాడో తెలుసా? మోషే ఏం చేశాడో తెలుసా? 6వ వచనంలో చదవండి. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలేమో దేవుని సేవకుడికి వ్యతిరేకంగా లెగుస్తున్నారు, పోగవుతున్నారు, దేవుని సేవకుని దుఃఖపరిచే రీతిగా మాట్లాడుతున్నారు, వాదిస్తున్నారు. కానీ సేవకుడు ఏం చేశాడో తెలుసా? వారితో వాదనకి దిగల, ప్రతి వాదనకి దిగల. ఏం చేశాడు? స్ట్రైట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో మౌనంగా మోషే చాలా బాధపడి ఉంటాడు, చాలా దుఃఖపడి ఉంటాడు. ఆ దుఃఖంలో నుంచి వచ్చిన మాట అది, ఆ వేదనలో నుంచి వచ్చిన మాట, ఆ ఆవేదనలో నుంచి వచ్చిన మాట, ద్రోహులారా అని. జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుని సేవకుడిని దేవుణ్ణి పదే పదే దుఃఖపెడుతున్నాం? దేవుని సేవకుడిని పదే పదే మనం కృంగదీస్తున్నాం? ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం ద్రోహులుగానే మిగిలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటని, దేవుని చేసిన మేలుని, దేవుని ఉపకారాలని మనం పదే పదే మర్చిపోవటం ద్వారా. ఇది మొదటిసారి కాదుగా. పోనీ సరే, ఎప్పుడో వాళ్ళ పితరుల టైంలో జరిగిందేమో అని అనుకున్నట్లయితే వారు వీరికి చెప్పే ఉంటారుగా. చెప్పలేదా? నేర్పించలేదా? వారి పిల్లలకు చెప్పాలి కదా. అయ్యా, దేవుని సన్నిధిలో మనకు ఏదన్నా కొదువైతే, ఒకవేళ మనకు ఏదన్నా అపాయం వస్తే, ఏదన్నా ఆపద వస్తే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుని సేవకుడి మీదకి వెళ్ళి మనం ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు అని వాళ్ళ పిల్లలకి నేర్పించాలిగా. ఏమైపోయింది మరి అది? మొదటిసారి అంటే అనుకోవచ్చు, సరే తెలియకో ఏదో. దేవుడు కూడా అందుకే ఏమనలా. మొదటిసారి తెలుసో తెలియకో ఏదో వారి పాపం ఆ అరణ్యంలో వారికి తినడానికి ఆహారం లేక, నీళ్లు లేక అలా అన్నారేమో, దేవుని సేవకుడి మీద పోని సనుగుతున్నారేమో అని దేవుడు కూడా చూసి ఏం చేస్తాడు? వారిని క్షమించి వదిలిపెడతాడు. కానీ పదే పదే అలా చేస్తూ ఉంటే దేవుడు మాత్రం ఊరుకుంటాడా చెప్పండి? చూడండి, దేవుని సేవకుడు ఏం చేస్తానంటే దేవుని ప్రజల్ని ఏమనట్లా, వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రజల నుండి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రజల నుండి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, ఇదిగో నీ ప్రజలు, ఇదిగో నీవు ఏర్పరిచిన, నీవు కోరుకున్న నీ ప్రజలు, నీవు విడిపించిన నీ ప్రజలు, నీవు నడిపిస్తున్న నీ ప్రజలు మరలా నా మీదకి విరోధముగా, వ్యతిరేకంగా లేస్తున్నారయ్యా, సనుగుతున్నారు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మనం చేయవలసింది ఏంటిది? ప్రార్థనే. ఎవరు వ్యతిరేకంగా లేచినా, ఎవరు విరోధంగా చేసినా, ఎవరు సనిగినా, ఎవరు గొనిగినా దేవుడు సేవకుడు చేసేది ఏంటి? ప్రార్థనే. మేము కూడా మరి అదే చేస్తున్నాం, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడి మోషేతో, అయ్యా, అక్కడ మరలా ఒక బండ ఉంటుంది, ఆ బండను నువ్వేం చేయి, బండతో మాట్లాడు అన్నాడు. బండతో ఏం చేయమన్నాడు? మాట్లాడమంటే మరి మోషే బండను 2 సార్లు కొట్టాడు. ఆ తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, అయ్యా, నేను మాట్లాడమంటే నువ్వు ఏం చేసావు? కొట్టావు. నువ్వు కాని మాట పలికేవు, ద్రోహులారా అని అన్నావు అని చెప్పి మోషేతో అక్కడ దేవుడు మాట్లాడుతూ జరుగుతుంది. సరే, అది ఆ టాపిక్ కాదు కాబట్టి దాన్ని పక్కన పెడదు. మరొక వచనం చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ వచనము 6వ వచనం. ఈరోజు మనం ద్రోహం చేసిన వారిగా, ద్రోహులుగానే మిగిలిపోవటానికి గల కారణం ఏంటో బైబిల్ గ్రంథంలో మరొకటి చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ వచనం, 29వ అధ్యాయం 6వ వచనం. 29వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని ఏం చేశారంట? అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి
ధూపము వేయకయు దహనబలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యోధా వారి మీదకును యెరూషలేము కాపురస్తుల వారి మీదకును యెరూషలేము కాపురస్తుల వారి మీదను కోపించి, మీరు కనులారా చూచునట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయంలో రాజైన హిజ్కియా పలుకుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు అంటే, మన పితరులు ద్రోహులై మన దేవుడిని యెహోవా దృష్టికి ఎలా నడిచారు? చెడు నడత నడిచారు, ఆయనను విసర్జించారు. చెడు నడత నడిచి ఆయనను విసర్జించారు, అందుకనే వారిని ద్రోహులు అన్నారు. అర్థమవుతుందా? అంతేకాకుండా వారు ఏం చేశారు అంటే, త్వరగా నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని సన్నిధిని, దేవుని నివాసమును, దేవుని మందిరమునకును ఏం పెట్టారంట? పెడముఖం పెట్టుకున్నారంట. ఏం పెట్టుకున్నారు? పెడముఖం. పెడముఖం అంటే పేడమొహం కాదు, పెడమొహం. మొహం మార్చుకోవటం. ఏమొచ్చింది వీళ్ళకి మొహం మార్చుకోవడానికి? ఏమొచ్చింది అంటున్నా? మొహం ఎప్పుడు మొహం మార్చుకుంటారో తెలుసా? ఎప్పుడు మొహం మార్చుకుంటారో తెలుసా? నేను చెప్తాను వినండి. ఎప్పుడైతే కాలం నుంచి వారిద్దరి మధ్య అంత అనుభవం కొనసాగుతున్నప్పటికీ కూడా, అంతప్పటికి కూడా సడన్గా ఏమీ కాకుండా, ఏం జరిగిందో తెలియకుండా వారితో వీరితో మాట్లాడటం మానేశారు అనుకోండి. పెడమొహం పెట్టేసి వాడిని కనపడుతుంటే మొహం తిప్పేసుకుని వెళ్ళిపోవటం, లేకపోతే దాక్కుని వెళ్ళిపోవటం, అలా చేశారనుకోండి. దాన్ని ఏమంటారు? అంతేనా? పెడమొహం పెట్టుకోవడం అంటారు. లేకపోతే వీళ్ళు వెళ్ళాలని అడుగుండి, ఏమైందండి, ఏమైంది బాబు, ఏమైందమ్మా, నాతో మాట్లాడలేదేంటి, నన్ను చూస్తేనే, నేను ఎదురుపడితేనే తప్పించుకుని వెళ్ళిపోతున్నావేంటి, ఏమైంది అని అంటే అప్పుడు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడరు. అప్పుడు అని పెడమొహం పెట్టుకుంటారు. దాన్ని ఏమంటారు? పెడమొహం పెట్టుకున్నారంట. జాగ్రత్తగా వినండి. ఈరోజు పెడమొహం పెట్టుకుంటే ఎవరికి నష్టం? దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి పెడమొహం పెట్టుకుంటే ఎవరికి నష్టం? అంతేకాకుండా చూడండి, నీకేం చేస్తున్నారు అంటే అలక్ష్యము చేస్తున్నారంట. అలక్ష్యం అంటే నిర్లక్ష్యం. అలక్ష్యం అంటే నిర్లక్ష్యం. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నారు, దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. పదే ఎన్ని మారులు చెప్పినా, అమ్మ దేవుని మందిరానికి మనం మానకూడదు, దేవుని సన్నిధిని మనం దూరం కాకూడదు, అది మనకి నష్టం అని చెప్పినా సరే పదే దాన్ని మనం అలక్ష్యం చేస్తున్నాం. ఏముందిలే, ఒక వారం దేవుని మందిరాన్ని మానేస్తే ఏమైందిలే, ఒక వారం దేవుని సన్నిధికి దూరం అయితే ఏమైందిలే. ఆ రోజే ఏ రోజు లేని పనులన్నీ ఆ రోజే పెట్టుకుంటారు. ఏ రోజు? ఏ రోజు చూడండి. దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు, ప్రతీదీ పరిశీలిస్తున్నాడు. ఎందుకు? ఈరోజే పనులు, ఈరోజే ప్రయాణాలు, ఈరోజే రకరకాల కార్యక్రమాలు. ఏ ఆదివారమే దొరికిందా? అంత తీరిక. దేవుడు దీన్ని ఎంత పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు విశ్రాంతి దినాన్ని. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఈరోజు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి పెడముఖం పెట్టుకున్న, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన నష్టపోయేది ఎవరో? మనమే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాకుండా ఏం చేశారంటే 4 విషయాలు వారు చేశారు. 4 విషయాలు జాగ్రత్తగా మనం ఎప్పుడు చెయ్యకూడని 4 విషయాలు త్వరగా చెప్తాను నేను. ద్వారాలు ఏం చేశారంట? మూసివేశారు. ఏం ద్వారాలు? వాళ్ళ హృదయ ద్వారాలు మూసివేశారు. మందిరం ద్వారాలు కాదు. మందిరం ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. కానీ మందిర ద్వారాలు తెరిచి ఉన్నప్పటికీ కూడా వీళ్ళ హృదయం అనే ద్వారాలు ఏం చేసుకున్నారు? మూసివేసేసుకున్నారు. హృదయం అనే ద్వారం మూసేస్తే మేము ఎంత గట్టిగా దేవుని వాక్యం బోధించినా అది లోపలికి వెళ్తుందా? అందుకనే ఎంత వాక్యం విన్నా ఇంకా మేము అక్కడే ఉన్నాం. ఏం ఎదుగుదల? ఎదిగారు, బలపడ్డారు, ఎదిగామంటే ఏం ఎదుగుదల? ఏం బలపడుతున్నాం మనం దేవుని సన్నిధిలో? అసలు హృదయం అనే ద్వారాన్ని, వాక్యం అనేది మన హృదయంలోనికి వెళుతుందా? వెళితే మనం చేయకుండా ఉంటామా?
మనం చేసే పనులు ఇంకా అట్టాగే చేస్తామా? దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు, దేవునికి విరోధంగా నడుచుకునే ఆ విషయాలు మనం చేస్తామా? వాక్యం మనలోనికి వెళ్ళినప్పుడు మనం ఏ తప్పు చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాం అనేది మన వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మనలో ఆ పశ్చాత్తాపం లేకపోతే ఆ హృదయం కలగజేస్తున్నప్పుడు మనకి ఏం కలగచ్చా, నిజమే నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను చేసే తప్పు కదా, దేవుని సన్నిధి నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో, దేవుని సేవకుని నేను దుఃఖపరుస్తున్నానేమో, దేవుని మందిరానికి నేను వెళ్లకుండా నష్టపోతున్నానేమో అని వారు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. కానీ హృదయ ద్వారాలు మూసేసుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రెండోది, వారు ఏం చేశారు? దీపములు ఆర్పివేశారు. ఈరోజు అసలు ఆ దీపములు ఆర్పేయటం అంటే అలాగే ఆత్మ అనే దేవుడు లోపల మన లోపల పెట్టిన ఆత్మ అనే దీపం వారిలో ఏం లేదు, వెలగట్లేదు. ఆరిపోయి చాలా కాలం అయింది, కానీ మనం దాన్ని ఏం చేయట్లా, గుర్తించుకోవట్లా. మనలో ఆత్మదీపం ఆరిపోయిందన్న విషయం కూడా మనకి ఏం చేయట్లా, తెలియట్లా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేని వారు నా వారు కాదు అంటున్నాడు. ఆత్మ లేనిదే మనం దేవుని రాజ్యాన్ని చేరుకోలేం. ఆత్మదీపములు ఆరిపోతే దాన్ని వెలిగించుకోవాలి అన్న స్పృహ మనకి లేకపోతే మనం ఏం చేయగలం? అర్థమవుతుందా? 3వ వచనం చూడండి. ధూపమును ఏం చేశారంట? వేయటం మానేశారంట. ధూపము వేయటం. ధూపం అంటే స్తుతి ఆరాధన. జాగ్రత్తగా వినండి. ఎందుకు మేము మొన్న మన్నా పరిచర్లకి మన్నా మీటింగ్స్లో పాల్గొన్నామని చెప్పాను కదా, ఎందుకని దేవుడు ఈ మన్నా మినిస్ట్రీస్ని, మన్నా పరిచర్ని ఇంతగా ఆశీర్వదించడానికి, ఇంతగా దీవించడానికి కారణం ఏంటి అంటే, మా నాయకులు, సేవకులు, దైవ సేవకులు, అభిషిక్తులు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ కూడా మన్నా సంఘాల్లో, మన్నా పరిచర్లో స్తుతి ధూపం, స్తుతి నైవేద్యం, స్తుతి ఆరాధన. అసలు ఇంకా చెప్పాలంటే భారతదేశ క్రైస్తవ సంఘానికి, సమాజానికి ఆరాధన నేర్పించిందే మన్నా పరిచర్లను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం వెళ్ళే మందిరంలో, మనం వెళ్ళే ఆ సంఘంలో ఆరాధన ఉందా? స్తుతి నైవేద్యం ఉందా? స్తుతి ధూపం ఉందా? పరిశుద్ధాత్మతో ఆరాధించే ఆ అనుభవం ఉందా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ధూపం వేయకపోతే, స్తుతి ఆరాధన లేకపోతే మన స్థితి ఎలా మారిద్ది? మన పరిస్థితి ఎలా మారిద్ది? అంతే కదా, స్తుతి మన స్థితిని మార్చిద్ది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి మన పరిస్థితులు మారాలి, మన జీవితాలు మారాలి, మన బిడ్డలు చక్కగా ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మన కుటుంబాలు కట్టబడాలి, మన జీవితాల్లో స్వస్థతలు జరగాలి, అద్భుత కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతుంది? దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ధూపం వేసినప్పుడే అవి జరుగుతాయి. స్తుతి ఆరాధన జరిగినప్పుడే జరుగుతుంది. ఆరాధన చేయుచుండగానే దేవుని కార్యాలు మనలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమేం చెప్పాను? ద్వారాలు మూసేసుకున్నారు. ఎందుకు ద్రోహులు అయిపోయారు? ద్రోహులారా అని హిజ్కియా సంబోధిస్తున్నాడంటే ఎందుకు అంటే, ఇప్పుడు చెప్పండి, ద్రోహులారా అన్న మాట మోషే కరెక్ట్ పలికాడా, తప్పు పలికాడా? మరి హిజ్కియా కూడా పలికాడుగా. హిజ్కియాని కూడా దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు హిజ్కియాకి కూడా దేవుడు ఏదో ఒక శిక్ష వేయటమో, లేకపోతే హిజ్కియాని ఏదో ఒకటి చేయడం చేయాలిగా. ఇదే హిజ్కియాకి దేవుడు ఏం చేశాడు చెప్పాలి. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడా లేదా? ప్రార్థన చేస్తే, అయ్యా నేను సన్నిధిలో నేను ఏ విధంగా యథార్థంగా నీతిగా నడుచుకున్నాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఆ మాట పలికిన సేవకుడికి కాదు తప్పు. ఎవరి తప్పు? ప్రజలు నిజంగా ద్రోహులు కాబట్టే దేవుడు మోషే ఆ మాట పలికాడు. అయినా మోషే కనాను దేశాల్లో ప్రవేశించడానికి ఆ మాట కాదు కారణం, బండను కర్రతో కొట్టడం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అది ఆ టాపిక్ వేరు, నేను తర్వాత ఎప్పుడైనా చెప్తా. ఎందుకు బండని మాట్లాడమంటే బండను కొట్టాడనేది, ఆ కొట్టడం అనేది ఎందుకు తప్ప అనేది నేను తర్వాత ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మీతో నేను విఫలంగా పంచుకున్నాను. జాగ్రత్తగా వినండి. ఈరోజు ద్రోహం చేసిన వారిగా, ద్రోహులుగా పిలువబట్టడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఏం చేస్తున్నాం? మన హృదయ ద్వారాలు మూసివేసుకుంటున్నాం. దేవుడు చేసిన మేలు, ఉపకారాలు మర్చిపోతున్నాం. ఆత్మ దీపములు ఆర్పివేసుకుంటున్నాం. స్తుతి ఆరాధనని మర్చిపోయాం. ఏదైతేనే, ఏ రాయి అయితేనే, ఏ పొట్లో ఏ పావుందో, ఏదైతే ఏదే అని చెప్పి అనుకోవటమే కానీ నిజంగా దేవుని వాక్యము
సత్యముగా వాక్యం ఉన్నదట్టుగా దేవుని ఏ సేవకుడు బోధిస్తున్నాడు, ఏ సంఘము ఆ రీతిగా నడుచుకుంటుంది అని విచారణ చేసి ఆలోచన చేసి స్పృహుండి అవన్నీ ఉంటే ఇలా ఎందుకుంటాం? ఎందుకు ద్రోహులుగా మిగిలిపోతున్నాం? మనం ఆలోచన చేయాలి. నాలుగోది దహన బలులు అర్పింపక. చెప్పండి, సమయం అయిపోతుంది త్వరగా. దహన బలులు అర్పింపక. దహన బలులు ఏం చేయట్లేదంట? అర్పించట్లా. దహన బలులు అంటే అర్పణ, దేవుని సన్నిధిలో ఇచ్చే కానుక. ఎవరికి ఇస్తున్నారు? మాకిస్తున్నారు. అవునా? అంతేనా? ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. దేని కొరకై ఇస్తున్నారు? దేవుని పని కొరకై ఇస్తున్నారు. దేవుని పరిచర్య కొరకై ఇస్తున్నారు. ఈరోజు చాలా సంఘాల్లో అర్పణ విషయమై లేకపోతే కానుక విషయమై మాట్లాడడానికి దేవుడు ఎందుకు భయపడుతున్నాడో తెలుసా? ఇందుకే. ఏం చెప్తే ఏమనుకుంటారో, ఏం బాధపడతారో అని వారు ఆ విషయంలో కూడా ఏమవుతున్నారు? బాధపడిపోతున్నారు, దుఃఖపడిపోతున్నారు. దేవుడు పెట్టిన నియమము అది. మన కష్టార్జితంలో దశమ భాగం ఇవ్వటం అనేది, మనం దేవునికి కృతజ్ఞత కానుక ఇవ్వటం అనేది, దేవుని పరిచర్యల నిమిత్తమై గుప్పెలు విప్పటం అనేది అది వాక్యానుసరమా కాదా? అవునా కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదిమ అపోస్తుల కాలంలో, ఆదిమ సంఘంలో అపోస్తుల పాదముల యొద్ద వారు స్థిరాస్తులు చరాస్తులు అన్నీ అమ్మేసి తీసుకొచ్చి రాసులుగా పోసారంట. ఇప్పుడు మేమేమో అలా పోయమనట్లేదుగా. మీ ఆస్తులను అమ్మేసి దేవుని మందిరికి ఇచ్చేవారు ఉన్నారు. మరి ఈ మొన్న జరిగిన మీటింగ్స్లో దేవుని దాదాపు 50 లక్షలు 60 లక్షలు 3 రోజులకి ఆ ఖర్చు. మరి ఆ ఖర్చు అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ప్రజలు గుప్పెలు విప్పటం వలనే. అంతేగాని పైనుంచి ఎక్కడైనా వచ్చేస్తుందా? లేకపోతే తెల్లదొరలో నల్లదొరలు ఎవరైనా పంపిస్తున్నారా? ఏం లేదు. ఇప్పుడు అలాంటిది సంఘంలో నుంచి వచ్చిందే. మీరిచ్చిన విలువైన కానుకలే అలాంటి దాని ద్వారా అంత ఘనమైన, మీరు చూశారు కదా విజయం గారు, మీరు చూశారు కదా, మరి అంత ఘనమైన పరిచర్యలు జరగడానికి గల కారణం ఏంటి? సంఘంలో బిడ్డలు వారి గుప్పెలు విప్పటం ద్వారా, అర్పణ దహన బలులు అర్పించడం ద్వారా. ఇవి 4 సంఘంలో ఏం చెయ్యాలి. అలా చేయకపోతే మనం ఏమవుతాం? అంతే, ద్రోహులుగా అవటమే. ద్రోహులుగా పిలువబడతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని సామెతలు 11వ అధ్యాయం 3వ వచనంలో ఏమైనా ఉంటుందంటే తీయవసరం లేదని చెప్తాను. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది అని రాయబడి ఉన్నది. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మనం ద్రోహులుగానే మిగిలిపోతే అది మనకి కీడే కానీ మేలు మనకి ఎంత మాత్రమో కానే కాదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నేను ముగిచ్చేస్తాను, సమయం లేదు. త్వరగా బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తిని మీకు ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను, వినండి. 16వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం నుంచి. సహోదరులారా, యేసుని పట్టుకొనిన వారికి త్రోవ చూపించిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా, జాగ్రత్త వినండి, మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందాడంట. ఎవరైనా? ఉట్టి యోధా ఇస్కరియోతు కాదు, ద్రోహియగు యోధా. ఎక్కడ రాశారు ఆ మాట అంటే లోకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనంలో చదువుకోండి. లోకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయనకి ఇచ్చిన బిరుదేంటి? ద్రోహియగు. ఆయనతో పాటు ఉన్న వారికి ఇచ్చిన బిరుదులేంటి? ఆయనతో పాటు ఇంకా 11 మంది ఉన్నారు కదా, వారికి ఇచ్చిన బిరుదులేంటి? అపోస్తులు. ఏంటిది? అపోస్తులు. వాళ్ళు యేసుతో పాటు ఉన్నారు, యేసుతో పాటు నడిచారు, యేసుతో పాటు గొప్ప కార్యాలు చేశారు, యేసుతో పాటే వారు బల్లారాధనలో రొట్టె విరచటంలో పాలు పంచుకున్నారు. యేసు వారి పాదాలు కడిగారు. పోయిన వారం చెప్పాను, ముందు వారం చెప్పినట్టున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి.
అందులో ఈయన కూడా ఉన్నాడు. అందుకే అక్కడ ఏమని రాయబడి ఉంది? మనలో ఒకడిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందాడంట. ఆయనకి ఏమని బిరుదు పెట్టారు? ద్రోహియగు ఇస్కరియోతియోత. ఎందుకు ఇస్కరియోతియోత ద్రోహిగా మిగిలిపోయాడు? అందుకే అన్నాను కదా, పక్కనే ఉండి ఏం చేశాడు? ద్రోహం చేశాడు, ద్రోహిగా మిగిలిపోయాడు. యేసుక్రీస్తు వారిని అమ్మివేశాడు. ఎంతకి? 30 వెండి నాణాలకు. అక్కడ ఏమని రాయబడింది చూడండి త్వరగా. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. ఈ సంగతి యెరూషలేములోనున్న కాపురమున్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అని పిలువబడినది. దానికి రక్త భూమి అని అర్థం. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త, తలపైకి ఒకసారి నేను ముగిచ్చేస్తాను. ద్రోహియగు ఇస్కరియోతు యోధ 12 మంది శిష్యుల్లో ఒకడు ద్రోహిగా మిగిలిపోయాడు. ద్రోహంతో ఏది సంపాదించుకున్నా, ఈరోజు దేవుని సేవకుడికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మనం వాదించి కూడుకుని పోగయ్యి మనం ఏది చేసినా దాన్ని ఏమంటారు? ద్రోహం అనే అంటారు. దానితో మనం ఏది సంపాదించుకోలేదు, దానివల్ల మనకు ప్రయోజనం లేదు. ఒకవేళ సంపాదించుకున్నా సరే అది ఎలా మారిద్దో తెలుసా? శాపంగా మారిపోద్ది. ఎలా మారిద్ది? శాపంగా మారిపోద్ది. ఇప్పటికీ 2000 సంవత్సరాల నుంచి ఆ భూమి అలాగే ఉంది. ఇది మేము ఇశ్రాయేల్ దేశం వెళ్ళి చూసాం. హకెల్దామా అని దాన్ని పిలుస్తారు, బోర్డు పెట్టారు. దాన్ని ఏమన్నారు? రక్త భూమి. ఇశ్రాయేల్ దేశం అంతా కూడా బిల్డింగ్లు కట్టుకున్నారు, అన్నీ అక్కడ నివాసం ఉంటున్నారు ప్రజలు, షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ భూమి మాత్రం ఎప్పటికీ అలాగనే ఉంది. గడ్డి మొలుస్తుంది అంతే, అక్కడ ఏమీ లేదు. ఖాళీ భూమి. చెప్తున్నారు ఇదేనండి ఇస్కరియోతు యోధ ఉరిపెట్టుకుని చచ్చిపోయిన భూమి. ఎవడు కొనలా దాన్ని, ఎవడు అందులో ఉండటానికి ఇష్టపడట్లా. ఎందుకంటే వారికి తెలుసు అది ఏ భూమి? శాపభరితమైన భూమి. ఎందుకంటే ద్రోహము చేసి సంపాదించుకున్న దానితో కొన్నాడు. మరి ఎందుకు మనం ఇలాగ ఈ ద్రోహులుగానే మిగిలిపోతామా? ద్రోహులుగానే పిలువబడతామా అంటే కాదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? దేవుడు ఎంత గొప్ప దేవుడో అంటే, తిరిగి మరలా మనం దేవుని యొద్దకు వస్తే, తిరిగి వచ్చి దేవునికి మొర పెడితే, 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 28వ వచనంలో ఉంటుంది. తిరిగి వచ్చి దేవుని సన్నిధికి తిరిగి రావాలి, దేవుని మందిరానికి తిరిగి రావాలి, తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి, స్తుతించాలి. అంతేగాని ద్రోహులుగా మిగిలిపోకూడదు. దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసా? కృప చొప్పున వారిని ఏం చేస్తాడు? చదువమ్మ ఒకసారి తీస్తే. నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా అప్పగించితివి చేసిదిరి. అంత చేసినా వారు తిరిగి వచ్చి నీకు మొర్ర పెడితే దేవుడు ఏం చేశాడంట? ఆకాశమందుండి ఆలకించి కృప చొప్పున అనేక మార్లు వారిని ఏం చేశాడంట? ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా ఒకసారి. మనం ఎంత ద్రోహం చేసినా సరే తిరిగి వచ్చి దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని కృప చొప్పున జ్ఞాపకం చేస్తున్నాడంట, కృప చొప్పున విడిపిస్తున్నాడు. అందుకే దాన్ని కృప అన్నారు, కృప కలిగిన దేవుడు అన్నాడు. అంతేగాని అందుకనే పదే దేవునికి వ్యతిరేకంగా తిరగమని కాదు. మీరు ఏం చేయాలి? అలా తిరిగి దేవుని యొద్దకు రావాలి. చేసిన తప్పు తెలుసుకుని, చేసిన పాపం తెలుసుకుని, చేసిన అవిధేయతను తెలుసుకుని మనం ఏం చేయాలి? తిరిగి దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడు కృపతో మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. ద్రోహులు అనే ముద్రని మనల్ని చెరిపివేసి మనల్ని తన ప్రజలుగా మరలా దేవుడు స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే కదా ఎంత హింసించి యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి అప్పగించినప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు తన ప్రజల్ని ఏం చేయాలా? విడిచిపోలా. దేవుడు తన ప్రజల్ని కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. మనం కూడా ఈరోజు ద్రోహులుగానే మిగిలిపోతున్నామేమో, అలా మిగిలిపోకుండా తిరిగి మరలా దేవునికి యొద్దకు వచ్చినట్లయితే దేవుని కృప పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుచుండగా కానుక పడదాం. ఆ తర్వాత ఆఖరి ప్రార్థన ఆశ్రమంతో సెలవు తీసుకుందాం. కృపగల దేవుడవు
నీ కృప పాపై కాపాడావు